Good morning. Today's topic is soldering. So, what is meant by soldering? Soldering is nothing but a process of joining similar or dissimilar metals by means of heat and filler material. Okay. Now, what is the filler material here? సో ఈ సాల్డరింగ్లో యూజ్ చేసే ఫిల్లర్ మెటీరియల్ని మనం ఏమనొచ్చు అంటే సాల్డర్ అంటాం. ఓకే, సో సాల్డర్కి ఎప్పుడు కూడా దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది దట్ మస్ట్ బి బిలో 450 degrees సెంటిగ్రేడ్. సో బిలో 450 degrees సెంటిగ్రేడ్ ఉన్న ఏవైనా ఎల్ఓఎస్ని మనం ఎలా అంటే ఫిల్లర్ మెటీరియల్ కింద యూజ్ చేయొచ్చు సాల్డరింగ్ ప్రాసెస్లో. సో సాల్డరింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్ బై మీన్స్ ఆఫ్ హీట్ అండ్ ఫిల్లర్ మెటీరియల్. సాల్డరింగ్కి వెల్డింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం యూజ్ చేసే ఫిల్లర్ మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది మోర్ దెన్ 2000 degrees సెంటిగ్రేడ్ ఆర్ 3000 degrees సెంటిగ్రేడ్ లైక్ దట్. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే సాల్డరింగ్ ఏంటంటే కొంచెం లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి వాటిని మనం సాల్డర్స్ కింద ప్రిఫర్ చేస్తాం. సో ఈ సాల్డర్ యూజ్ చేసేది ఏంటంటే దట్ మస్ట్ బి అన్ ఎల్లాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్. సో లెడ్ కానీ టిన్ కానీ, సో లెడ్ అండ్ టిన్ని మనం ప్రాపర్ కాంపోజిషన్లో మిక్స్ చేసుకొని వాటిని సాల్డర్స్ కింద సాల్డరింగ్ వర్క్ జరిగేటప్పుడు ఫిల్లర్ మెటీరియల్ కింద యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫిల్లర్ మెటీరియల్. అండ్ నౌ మనం చేసే వర్కింగ్ టెంపరేచర్ బట్టి సాల్డరింగ్స్లో ఏంటంటే మనకి 2 types ఉన్నాయి. సో వన్ ఈజ్ సాఫ్ట్ సాల్డరింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హార్డ్ సాల్డరింగ్. So based on temperatures we are having 2 types of solderings. One is soft soldering process, the second one is hard soldering. The soft soldering అంటే మనం అక్కడ యూజ్ చేసే సోల్డర్ ఈ ఫిల్లర్ మెటీరియల్ యొక్క కాంపోజిషన్ ఏముంటుంది అంటే లెడ్ అండ్ టిన్ తీసుకుంటాం. హార్డ్ సోల్డరింగ్ వచ్చేటికి మనం తీసుకున్న కాంపోజిషన్ ఏంటంటే సిల్వర్ అండ్ టిన్. ద మెల్టింగ్ రేంజ్ ఆఫ్ దిస్ ఎల్లాయ్ అంటే ఈ మనం తీసుకున్న సోల్డర్ యొక్క ఎంత మెల్టింగ్ రేంజ్ ఉంటుందంటే 150 నుంచి 350 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటే దాన్ని సాఫ్ట్ సాల్డరింగ్ అనొచ్చు. లేదు మెల్టింగ్ రేంజ్ ఆఫ్ ద సోల్డర్ విల్ బీ 600 to 900 degrees సెంటిగ్రేడ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్ సోల్డరింగ్ ప్రాసెస్. నా ఫ్లక్సెస్, వాట్ ఈస్ మీన్ బై ఫ్లక్స్? ఫ్లక్స్ అనేది ఎప్పుడు కూడా వర్కింగ్ ఏరియాలో లేదా జాయింట్ అయ్యే ఏరియాలో ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా యూజ్ చేస్తాం ఫ్లక్సెస్ని. సో సాఫ్ట్ సోల్డరింగ్ యూజ్ చేసే ఫ్లక్స్ ఏంటి అంటే దట్ మస్ట్ బి జింక్ క్లోరైడ్. సో ఇంకా దీన్ని ఏంటంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఈ సాఫ్ట్ సోల్డరింగ్ ప్రాసెస్ అనేది షీట్ మెటల్ వర్క్స్లో స్మాల్ థిక్నెస్ ఉన్నటువంటి వాటిని మనం ఏమంటున్నాం షీట్స్ అంటున్నాం. సో షీట్ మెటల్ వర్క్స్లో పార్ట్స్ని కనుక జాయినింగ్ చేయాలి అన్నప్పుడు సాఫ్ట్ సోల్డరింగ్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం. హార్డ్ సోల్డరింగ్ని ఎక్కడంటే మనకి స్ట్రాంగ్ జాయింట్ అనేది పర్ఫామ్ అవ్వాలి, సౌండ్ జాయింట్ రావాలి అన్నప్పుడు అలాంటి కేసెస్లో మనం హార్డ్ సోల్డరింగ్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఇక్కడ హార్డ్ సోల్డరింగ్లో మనకి టెంపరేచర్స్ అనేవి ఎక్కువ కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే వీఆర్ యూజింగ్ ఏ బ్లో టార్చ్. సో బ్లో టార్చ్ని యూజ్ చేసి కావాల్సిన హీట్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అంత హై హీట్ అనేది అవసరం లేదు. నార్మల్ ఎలక్ట్రికల్ సప్లై యూజ్ చేసి, సో బై యూజింగ్ ఎలక్ట్రిక్ పవర్ పార్ట్స్ అనేవి హీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు కాదు, బ్లో టార్చెస్ని మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 types ఆఫ్ సాల్డరింగ్, సాఫ్ట్ సాల్డరింగ్ అండ్ హార్డ్ సాల్డరింగ్. నా కమింగ్ టు ద ఎక్విప్మెంట్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ సాల్డరింగ్ ప్రాసెస్. సో ఆర్క్ వెల్డింగ్లోని, గ్యాస్ వెల్డింగ్లోని ఎక్విప్మెంట్ ఏవైతే వాడామో అలానే సాల్డరింగ్ వర్క్ చేయాలి అంటే కూడా మనకి కొంత ఎక్విప్మెంట్ కావాలి. ఓకే, ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ సాల్డరింగ్ ఆపరేషన్ సో మెయిన్లీ మనకి ఏంటంటే మనకి 3 equipments కావాలి. వన్ ఈజ్ soldering iron, the second one is solder, and the third one is flux. సో ఒక జాయింట్ అనేది పర్ఫామ్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే వన్ ఈజ్ సాల్డరింగ్ ఐరన్, సాల్డర్ అండ్ ఫ్లక్స్. సో ఈ మూడింటి ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సాల్డరింగ్ ఐరన్. సాల్డరింగ్ ఐరన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ద హీట్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ ఏ జాయింట్. సో జాయింట్ పర్ఫామ్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన హీట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బై యూజింగ్ సాల్డరింగ్ ఐరన్. సో ఈ సాల్డరింగ్ ఐరన్ ఏం చేస్తుంది, కావాల్సిన హీట్ ద్వారా ఎవరిని హీట్ చేయాలి అంటే సాల్డర్ని హీట్ చేయాలి. ఒక సాల్డరింగ్ ఐరన్ డయాగ్రామ్ చూస్తే ఎలా ఉంటుంది అంటే, సో దిస్ ఈజ్ సాల్డరింగ్ ఐరన్. సో సాల్డరింగ్ ఐరన్లో వేరియస్ పార్ట్స్ ఏంటంటే ముందున్న దాన్ని మనం కాపర్ బిట్ అంటాం. దిస్ ఈజ్ కాపర్ బిట్, దిస్ ఈజ్ iron rod. So as usual this is our handle, it may be wooden handle. Okay, so soldering iron is used to heat the solder.
సో సాల్డరింగ్ ఐరన్ దేనికి యూజ్ చేస్తున్నాం మనం? హీట్ చేయడం. దేన్ని హీట్ చేయాలి? సాల్డర్ని హీట్ చేయాలి. సో అండ్ ఆల్సో అవర్ బేస్ మెటల్, మనం ఏ పార్ట్స్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ మెటల్ సర్ఫేసెస్ని హీట్ చేయాలి, సోల్డర్ని కూడా హీట్ చేయాలి. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ పార్ట్స్. వన్ ఈజ్ కాపర్ బిట్, ద సెకండ్ వన్ ఈజ్ ఐరన్ రాడ్, థర్డ్ వన్ ఈజ్ వుడెన్ హ్యాండిల్. సో ఇక్కడ మనం ఈ కాపర్ బిట్ని ఐరన్ రాడ్ని కలిసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇలా జాయిన్ చేసుకుంటాం. సో దిస్ జాయినింగ్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ రివెటింగ్. సో రివెటింగ్ చేసి ఇలా ఒకదానికొకటి మనం ఏంటంటే జాయిన్ చేసుకుంటాం. ఎందుకు కాపర్ బిట్టే యూజ్ చేస్తున్నాం అంటే కాపర్ ఈజ్ ఎలక్ట్రికలీ వెరీ గుడ్ కండక్టర్. సో కాపర్ అనేది ఈజీగా ఎలక్ట్రిసిటీని ఫ్లో చేస్తుంది కాబట్టి మనం కాపర్ని తీసుకున్నాం. అండ్ ఇట్ హ్యాస్ హై థర్మల్ కండక్టివిటీ ఆల్సో. టెంపరేచర్ని కూడా ఇదేంటంటే ఈజీగా చాలా క్విక్గా హీట్ అవుతుంది కాపర్ బిట్ అనేది. సో అందువలన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతుంది ఈజీగా. అండ్ టెంపరేచర్ని కూడా మనం ఏంటంటే హై టెంపరేచర్ దగ్గర కూడా ఇది ఈజీగా, అంటే లో టెంపరేచర్స్ దగ్గర కూడా కాపర్ బిట్ అనేది ఈజీగా హీట్ అవుతుంది. క్విక్లీ హీట్స్ ఎనీ సర్ఫేసెస్. సో దీనికి కాంటాక్ట్లో ఏదైనా వర్క్ పీస్ పెట్టామంటే వర్క్ పీస్కి ఈజీగా మనకి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది చేయగలుగుతుంది. సో అందువల్ల మనం కాపర్ బిట్ని తీసుకున్నాం. అండ్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటి కాపర్ బిట్ వల్ల అంటే మనం యూజ్ చేస్తున్నాం ఏంటి, సోల్డర్ తీసుకుంటున్నాం. సోల్డర్లోని సో మీకు చెప్పాను, సోల్డర్కి వచ్చేటికి ఏంటి లెడ్ అండ్ టిన్ కానీ సిల్వర్ అండ్ టిన్ కానీ మనం ఏంటంటే సోల్డర్స్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం. సో ఆ సోల్డర్ మెటీరియల్ని కూడా ఈజీగా హీట్ చేయగలుగుతుంది. టిన్ అనేది ఏంటంటే త్వరగా హీట్ అవ్వాలి. సో అలా రెడీగా మిక్స్ అయిపోయేది ఏంటి అంటే కాపర్ అనమాట. సో అందువల్ల మనం కాపర్ బిట్ని ప్రిఫర్ చేసుకుంటున్నాం. సో ఈ కాపర్ బిట్కి ఏంటంటే ఐరన్ రాడ్ అనేది అటాచ్ చేయాలి. ఈ చివరి ఉన్నది వుడెన్ హ్యాండిల్. సో ఆపరేటర్ అనేవాడు ఈ వుడెన్ హ్యాండిల్ని హ్యాండ్తో హోల్డ్ చేస్తాడు. సో ఎప్పుడైతే దీన్ని హోల్డ్ చేస్తాడో మనకు కావాల్సిన రిక్వైర్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేయాలి, హీట్ చేయాలి అంటున్నాం. సో అలా హీటింగ్ ఆఫ్ ద కాపర్ బిట్ చేయాలి అంటే ద బిట్ ఆఫ్ ద సోల్డరింగ్ ఐరన్. సో సోల్డరింగ్ ఐరన్లో ఉన్న ఈ లాస్ట్లో ఈ కాపర్ బిట్ అనేది ఇట్ మే బీ హీటెడ్ ఎలక్ట్రికల్లీ. అయితే ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి నేను సపోజ్ దీనికి ఇలా ఎలక్ట్రికల్ సప్లై కనెక్షన్ చేసుకున్నాను అనుకోండి, మనం బయట చూస్తున్నవన్నీ కూడా ఎలక్ట్రికల్ సోల్డరింగ్ ఐరన్సే. సో అయితే ఎలక్ట్రికల్గా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ బై యూజింగ్ గ్యాస్ ఫ్లేమ్. సో గ్యాస్ ఫ్లేమ్ నేను దీనికి అటాచ్ చేశాను అనుకోండి, అంటే టార్చ్ ద్వారా ఫ్లేమ్ ఇస్తే కాపర్ బిట్ హీట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మన వర్క్ పీసెస్కి సోల్డర్కి కూడా మనం హీట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఎలక్ట్రికల్లీ హీట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ గ్యాస్ ఫ్లేమ్స్, ఆర్ఎల్స్ ఎనీ ఫర్నెసెస్. సో ఫర్నెస్లో పెట్టి కూడా మనం దీన్ని హీట్ చేయొచ్చు. మన కాపర్ బిట్ హీట్ అయ్యిందా, ఆ హీట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది? సోల్డర్కి అండ్ వర్కింగ్ పార్ట్స్కి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సోల్డరింగ్ ఐరన్. ఆర్ సెకండ్ పార్ట్ ఈజ్ సోల్డర్. ఎక్విప్మెంట్లో సెకండ్ ఎక్విప్మెంట్ ఏంటి? సోల్డర్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వన్ సోల్డరింగ్ ఐరన్, సెకండ్ వన్ సోల్డర్. నా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సోల్డర్? సోల్డర్ అనేది ఏం చేయాలి అండ్ ఏ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నాం? సో లెడ్ అండ్ టిన్ మిక్స్ తీసుకొని సో రెండింటి మనం ప్రాపర్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేసుకుంటే మనకి సోల్డర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ లెడ్ అండ్ టిన్లో ఏది ఎక్కువ కాంపోజిషన్ తీసుకోవాలి? ఫర్ సపోజ్ ఇఫ్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ లెడ్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద మెల్టింగ్ పాయింట్. మోర్ పర్సంటేజ్ ఆఫ్ లెడ్ తీసుకుంటే మనకి మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు మనం ఏంటంటే టిన్ ఇంక్రీజ్ తీసుకున్నాం అనుకోండి, మోర్ పర్సంటేజ్ ఆఫ్ టిన్ తీసుకుంటే సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లోవబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్లోవబిలిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ మెల్ట్ అయిన మెటీరియల్ అనేది ఏవైతే మేటింగ్ సర్ఫేసెస్ మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్స్లోకి ఈజీగా ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు? ఫ్లోవబిలిటీ అనొచ్చు. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై సోల్డర్? Solder is a filler material used in soldering process. So it is compulsory. ఏమేమి తీసుకోవాలి? లెడ్ అండ్ టిన్ అలా అని తీసుకుంటున్నాం. ఒకవేళ లెడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మనకి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. టిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కనుక ఫ్లోవబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద పర్సంటేజెస్ వి మిక్స్డ్ ఇన్ ప్రపోర్షన్స్. మనం తీసుకున్న ప్రపోర్షన్స్లో లెడ్ పర్సంటేజ్ ఎంత, టిన్ పర్సంటేజ్ ఎంత. సో వాటిని బేస్ చేసుకొని మనకేంటంటే ఈ సోల్డర్స్లో 4 types ఆఫ్ సోల్డర్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ 4 types of solder. The first one is soft solder. The second one medium solder. Third one plumber's solder. The fourth one is electrician's solder. సో ఈ 4 types దేని బేస్ చేసుకొని వచ్చాయి? బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ మిక్స్డ్ విత్ లెడ్ అండ్ టిన్. లెడ్ పర్సంటేజ్ ఎంత ఉంటే దాన్ని సాఫ్ట్ సోల్డర్ అంటాం, టిన్ ఎంత ఉంటే మీడియం అంటాం, ప్లంబర్స్ అంటాం, ఎలక్ట్రీషియన్ సోల్డర్ అంటాం. సో వీటికి పర్సంటేజెస్ అన్నీ కూడా సో ఇటువైపు అన్నీ రాసేవన్నీ లెడ్, ఇటువైపు అన్నీ టిన్.
ఫర్ సపోజ్ 37% ఆఫ్ లెడ్ 63% ఆఫ్ టిన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సాఫ్ట్ సోల్డర్ అంటాం. లేదు, 50% ఆఫ్ లెడ్ 50% ఆఫ్ టిన్, రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటే దట్ ఈజ్ మీడియం. ప్లంబర్ సోల్డర్స్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ 70%, టిన్ ఈజ్ 30%. సో దీన్ని ఏమంటాం? ప్లంబర్ సోల్డర్ అంటాం. ఎలక్ట్రీషియన్ సోల్డర్స్కి వచ్చేటప్పటికి 58% ఆఫ్ లెడ్ 42% ఆఫ్ టిన్. So these are the 4 types of solders we have used in soldering process. Main equipment lo first one soldering iron, second one solder, the third one flux. Now what is meant by flux? So flux అనేది మనం ఏంటంటే it may be in liquid form or solid form or gaseous form. సో ఏ మెథడ్లోనైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఫ్లక్సెస్ అనేవి మనకి ఇలా 3 స్టేజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఏ వర్క్ చేసేటప్పుడు లేదా ఏ టెంపరేచర్ దగ్గర కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఫ్లక్సెస్ మే బీ అవైలబుల్ ఇన్ లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ ఆర్ గ్యాషియస్ స్టేట్. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఫ్లక్స్ చేయాల్సిన పని ఏంటి? ఇట్ హ్యాస్ టు రిమూవ్ ద ఆక్సైడ్స్. సో మన వర్క్ జరిగేటప్పుడు అన్నెసెసరీ గ్యాసెస్ వలన ఏమైనా ఆక్సైడ్స్ కనుక ఫామ్ అయితే వాటిని ఎవరు రిమూవ్ చేయాలి? ఫ్లక్స్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, లేదా అదర్ ఏమైనా కాంపౌండ్స్ కానీ, వేస్ట్ గ్యాసెస్ కానీ, లేదా వేస్ట్ సబ్స్టెన్సెస్ కానీ ఇలాంటి ప్రొడ్యూస్ అయినన్ని కూడా మనకి రిమూవ్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నాం? ఫ్లక్స్ని యూజ్ చేస్తాం. సో ఫ్లక్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మెయిన్లీ దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్లక్సెస్లో సో వీఆర్ హ్యావింగ్ 2 టైప్స్. వన్ ఈజ్ యాక్టివ్ ఫ్లక్స్, ద సెకండ్ వన్ ఈజ్ ఇన్యాక్టివ్ ఫ్లక్స్. సో ఫ్లక్సెస్లో ఉన్న 2 టైప్స్ ఏంటంటే యాక్టివ్ ఫ్లక్స్ అండ్ ఇన్యాక్టివ్ ఫ్లక్స్. యాక్టివ్ ఫ్లక్స్ అనేది ఏంటంటే మనం మోస్ట్లీ యూజ్ చేసేది జింక్ క్లోరైడ్ తీసుకుంటున్నాం. ఓకే, సో జింక్ క్లోరైడ్ని మనం యాక్టివ్ ఫ్లక్స్ కింద ప్రిఫర్ చేస్తున్నాం. ఇన్యాక్టివ్ ఫ్లక్స్ కింద ఏం తీసుకుంటాం అంటే రోజిన్స్ తీసుకుంటాం. సో రోజిన్ ఈజ్ అ మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇన్యాక్టివ్ ఫ్లక్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది వర్క్ పీస్ని మనం హీట్ చేయకముందే, అంటే ఏ పార్ట్కైతే మనం ఇలాగ ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసి అక్కడ ఎలా సోల్డరింగ్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్ క్లీన్స్ ద సర్ఫేస్ బిఫోర్ హీటింగ్. అంటే మనం ఈ సోల్డరింగ్ ఐరన్ పెట్టి ఇక్కడ సోల్డర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, పక్క నుంచి ఫ్లక్సెస్ అప్లై చేస్తాం. సో ఫ్లక్సెస్ అనేవి చేయాల్సిన పని ఏంటి? యాక్టివ్ ఫ్లక్స్ అనేది యాక్టివ్ అంటే ఏంటంటే ముందుగానే చేయాలి. ఓకే, సో బిఫోర్ హీటింగ్ ద వర్క్ పీస్ పార్ట్స్ని ఏం చేయాలి? అది క్లీన్ చేయాలి. బిఫోర్ హీటింగ్ ద వర్క్ పీస్ పార్ట్స్ని క్లీన్ చేసి, అండ్ ఆల్సో ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటి వర్క్ జరిగేటప్పుడు కూడా ఎటువంటి ఆక్సైడ్స్ని ఫామ్ చేయకుండా చూడాలి. బిఫోర్ హీటింగ్ పార్ట్స్ని క్లీన్ చేస్తుంది అండ్ ఆల్సో ప్రివెంట్స్ ద సర్ఫేసెస్ డ్యూరింగ్ ఆపరేషన్. అంటే డ్యూరింగ్ సోల్డరింగ్ ఆపరేషన్ అప్పుడు కూడా మనకి ఎటువంటి ఆక్సైడ్స్ ఫామ్ చేయదు. బిఫోర్ హీటింగ్ కూడా పార్ట్స్ని క్లీన్ చేస్తుంది. దాన్ని యాక్టివ్ అంటాం. ఇన్యాక్టివ్కి వచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం? రోజిన్స్ యూజ్ చేస్తున్నాం. సో రోజిన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే రోజిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ వాటర్ని వైట్ రోజిన్తో కనుక మిక్స్ చేసాం అనుకోండి. ఓకే, వైట్ రోజిన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ గమ్. రోజిన్స్ ఆర్ నథింగ్ బట్ గమ్స్. మనకి ట్రీస్ నుంచి వస్తాయి గమ్స్ అనేవి. సో ఏ ట్రీ నుంచి వస్తే మనం రోజిన్ అంటాము అంటే పైన్ ట్రీస్ తెలుసు మనందరికీ. పైన్ ట్రీస్ నుంచి వచ్చిన గమ్స్ని మనం ఏమంటాం అంటే వైట్ రోజిన్ అంటాం. వైట్ రోజిన్లో కనుక వాటర్ మిక్స్ చేస్తే మనకు అప్టైన్ అయ్యేది ఏంటి? రోజిన్ అనేది అప్టైన్ అవుతుంది. ఓకే, సో రోజిన్. సో దీంతో పాటు ఏమేమి డిజాల్వ్ చేయాలి? మనకి రోజిన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే వాటర్ని వైట్ రోజిన్లో మిక్స్ చేసి దాంతోపాటు ఏమైనా ఆర్గానిక్స్ కానీ లేదంటే స్పిరిట్స్ కానీ ఇథైల్ ఆల్కహాల్ గుర్తుపెట్టుకోండి. సో ఇథైల్ ఆల్కహాల్ వాటర్ అండ్ రెజిన్, వైట్ రోజిన్. సో ఈ 3 మిక్స్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే రోజిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో రోజిన్స్ ఏం చేయాలి? జస్ట్ ఓన్లీ వర్క్ జరిగేటప్పుడు మాత్రమే. ఇదేంటి? బిఫోర్ హీటింగ్ పార్ట్స్ని క్లీన్ చేస్తుంది. వర్క్ జరిగేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఆక్సైడ్స్ ఫామ్ చేయకుండా లేదా ఫామ్ అయిన ఆక్సైడ్స్ని రిమూవ్ చేయడం, అదంతా ఎవరు యాక్టివ్ ఫ్లక్స్. ఇన్యాక్టివ్ ఫ్లక్స్ ఏంటంటే బిఫోర్ వర్కింగ్ మనకి ఏ వర్క్ చేయదు. ఓన్లీ డ్యూరింగ్ ద ఆపరేషన్ జస్ట్ వర్క్ సర్ఫేస్ని కవర్ చేయడం. ఇంకా దాంట్లో ఏమైనా ఎయిర్ కంటామినెంట్స్ అలాంటివి ఉంటే ఇట్ హ్యాస్ టు ప్రివెంట్స్ ద ఎయిర్ ఫ్రమ్ కంటామినేటింగ్ ఇట్. సో కంటామినేట్ అవ్వకుండా సో ఎయిర్లో ఉన్న ఏమైనా కాంపౌండ్స్ అలాంటివి ఉంటే వాటిని మాత్రమే రిమూవ్ చేస్తుంది. బట్ యాక్టివ్ ఫ్లక్స్ అనేది కాదు, వర్క్ జరగక ముందు నుంచి కూడా అది క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది.
ఓకే. సో ఈ ఫ్లక్సెస్ వల్ల ఏంటంటే మనకి స్కిన్కి ఎటువంటి హామ్ కూడా ఉండదు. ఓకే, బట్ దీనివల్ల ఏంటంటే సంవాట్ మనకి అంటే చూడండి, ఎందుకంటే జింక్ క్లోరైడ్ అనేది యాసిడ్. సో యాసిడ్ నేచర్ ఉంది అంటే కంపల్సరీ ఆపరేటర్ స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మనం తీసుకున్నవన్నీ వాటర్, రోజన్స్, గమ్ ఇవే కాబట్టి ఆపరేటర్ యొక్క స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లక్సెస్. సో వాట్ ఈజ్ మీన్ బై soldering? Types of soldering: soft soldering and hard soldering. What are the flux we have used here? Zinc chloride. And what is the soldering equipment? Soldering iron, solder and flux. So soldering iron అంటే ఇది. సోల్డర్స్కి వచ్చేటప్పటికి ఎన్ని టైప్స్ ఆఫ్ సోల్డర్స్ ఉన్నాయి? సాఫ్ట్ సోల్డర్, మీడియం సోల్డర్, ప్లంబర్ సోల్డర్ అండ్ ఎలక్ట్రీషియన్ సోల్డర్. సో బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద lead and tin. సో lead and tin and percentages బట్టి మనకి ఇన్ని క్లాసిఫికేషన్స్ వచ్చాయి. ద థర్డ్ ఎక్విప్మెంట్ ఈజ్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ చేయాల్సిన పని ఏంటి? ఏ స్టేట్స్లో అవి అవైలబుల్ అయి ఉంటాయి? ఫ్లక్స్లో ఉన్న 2 టైప్స్, యాక్టివ్ ఫ్లక్స్, ఇన్యాక్టివ్ ఫ్లక్స్. సో యాక్టివ్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఇన్యాక్టివ్ ఫ్లక్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్ వీ యూజ్డ్ ఇన్ soldering operation. Now the procedure of soldering operation. The soldering procedure consists of various steps. The first step is to clean the part. సో దాన్ని మనం ఏమంటే ప్రీ క్లీనింగ్ అంటాం. సో అంటే వర్క్ చేయక ముందే దాని మీద ఏమైనా ఆయిల్స్ కానీ, గ్రీజెస్ కానీ, వేస్ట్ మెటీరియల్, డర్ట్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని అంతటిని ముందుగా క్లీన్ చేసుకోవడాన్ని ఏమంటాం? ప్రీ క్లీనింగ్ అంటాం. వన్స్ ప్రీ క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఏ 2 పార్ట్స్ని అయితే మనం జాయిన్ చేయాలనుకుంటాం వాటిని ప్రాపర్ అలైన్మెంట్లో లేదా ప్రాపర్ పొజిషన్లో ఫిట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫిట్టింగ్ ద పార్ట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ క్లీనింగ్, ముందుగా క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఫిట్టింగ్ ద పార్ట్స్ ప్రాపర్ పొజిషన్లో, అంటే ఏదైనా వర్క్ టేబుల్ ఉంటే వర్క్ టేబుల్ పైన పార్ట్స్ అన్నింటినీ ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయడాన్ని ఏమంటాం? ఫిట్టింగ్ ద పార్ట్స్ అంటే. వన్స్ పార్ట్స్ ఫిట్ చేసిన తర్వాత మనం ఏం అప్లై చేయాలి? ఫ్లక్సెస్ అనే బిఫోర్ హీటింగ్ లేదా ముందుగానే అప్లై చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ని మనం అప్లై చేస్తాం. వన్స్ ఫ్లక్స్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి? పార్ట్స్ని బై యూజింగ్ సోల్డరింగ్ ఐరన్ వీ నీడ్ టు హీట్ ద పార్ట్స్. సో హీటింగ్ ద పార్ట్స్. సో పార్ట్స్ని హీట్ చేసినప్పుడు తర్వాత ఏం అప్లై చేసుకోవాలి మనకి? ఫిల్లర్ మెటీరియల్, నథింగ్ బట్ అప్లయింగ్ ద సోల్డర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ క్లీనింగ్, ద సెకండ్ వన్ ఈజ్ ఫిట్టింగ్ ద పార్ట్స్, థర్డ్ వన్ అప్లికేషన్ ఆఫ్ ఫ్లక్స్. పార్ట్స్ క్లీన్ చేసుకొని తర్వాత ఏం చేయాలి? ప్రాపర్ పొజిషన్లో ఫిట్ చేసుకొని అంటే అలైన్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫ్లక్సెస్ అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? బై యూజింగ్ సోల్డరింగ్ ఐరన్ వీ నీడ్ టు హీట్ ద పార్ట్స్ అండ్ దెన్ అప్లయింగ్ ద సోల్డర్. సో సోల్డర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిల్లర్ మెటీరియల్. సో ఫ్లక్స్ అప్లై చేసాం, హీట్ ఇస్తున్నాం, ఫిల్లర్ మెటీరియల్ అప్లై చేసాం. సో ఫిల్లర్ మెటీరియల్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది? సో అక్కడ సోల్డరింగ్ వర్క్ అనేది జరిగి పార్ట్స్ అనేవి మనకి జాయినింగ్ అవుతుంది. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత సో వీ నీడ్ టు సొలిడిఫికేషన్ అనేది జరగాలి. అంటే ఏంటంటే పార్ట్స్ని కూల్ చేయాలి. సో కూలింగ్ ద సోల్డరింగ్ జాయింట్. సో ఏ జాయింట్ అయితే మనం పెర్ఫామ్ చేస్తామో ఆ జాయింట్ని ఏం చేయాలి? కూల్ చేయాలి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఫ్లక్సెస్ అన్నీ యాడ్ చేసాం కదా, సో వాటిని అన్నింటిని మనం రిమూవ్ చేసేయాలి. సో నథింగ్ బట్ పోస్ట్ క్లీనింగ్. ప్రీ క్లీనింగ్ చేసినట్టుగానే లాస్ట్లో చేయాల్సింది ఏంటి అంటే పోస్ట్ క్లీనింగ్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద soldering operation. The next topic is soldering methods. సో ఈ సాల్డరింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే సాల్డరింగ్ ఆపరేషన్ చేయడంలో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. దేన్ని బేస్ చేసుకొని ఇన్ని మెథడ్స్ వచ్చాయంటే మనకి డిపెండింగ్ అపాన్ మెథడ్ ఆఫ్ హీటింగ్. సో మనకు కావాల్సిన జాయింట్కి ఏవైతే మనం హీట్ అప్లై చేస్తున్నాం, సో మెథడ్ ఆఫ్ హీటింగ్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్డరింగ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ సాల్డరింగ్ ఈజ్ బై యూజింగ్ సోల్డరింగ్ ఐరన్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా సాల్డరింగ్ ఐరన్ ద్వారా. సో ఈ సాల్డరింగ్ ఐరన్ ఏం చేస్తుంది? కావాల్సిన వర్క్ పీస్ని అంటే మెటల్ సర్ఫేసెస్ని హీట్ చేయాలి, సోల్డర్ని కూడా. సో ఈ హీటింగ్ అనేది సోల్డర్ని హీట్ చేయాలి. సో మెథడ్ ఆఫ్ హీటింగ్ బై యూజింగ్ సోల్డరింగ్ ఐరన్ జరిగితే సో అది ఫస్ట్ మెథడ్ అనమాట. సో సెకండ్ మెథడ్ ఉంది, దట్ ఈజ్ టార్చ్ సోల్డరింగ్. సెకండ్ మెథడ్ ఏంటంటే టార్చ్ సోల్డరింగ్. ద థర్డ్ వన్ డిప్ సోల్డరింగ్. ఫోర్త్ వన్ ఓవెన్ సోల్డరింగ్. The last method is ultrasonic soldering. Ultrasonic soldering. సో మనం యూజ్ చేసే మెథడ్ ఆఫ్ హీటింగ్
వర్క్ పీస్కి లేదా సోల్డర్కి హీట్ చేయడానికి కావాల్సిన మెథడ్ని బేస్ చేసుకొని సో టోటల్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ సోల్డరింగ్ ఐరన్, సెకండ్ వన్ టార్చ్ సోల్డరింగ్, డిప్ సోల్డరింగ్, ఓవెన్ సోల్డరింగ్, అల్ట్రాసోనిక్ సోల్డరింగ్. సో సోల్డరింగ్ ఐరన్ అంటే మనం చెప్పుకున్నాం, సో సోల్డరింగ్ ఐరన్లో ఎలా హీట్ చేస్తామని. సెకండ్ వన్ ఏంటంటే టార్చ్ సోల్డరింగ్. దీనికి వచ్చేటప్పటికి ఆక్సిసిట్లిన్ ఫ్లేమ్ తీసుకొని బై యూజింగ్ ఆక్సిసిట్లిన్ ఆర్ ఎయిర్ ఎసిట్లిన్, సో ఎయిర్ ఎసిట్లిన్ కానీ ఆక్సిసిట్లిన్ టార్చ్ కానీ తీసుకొని సోల్డర్ జాయింట్ని అంటే సోల్డర్ని వర్క్ పార్ట్స్ని కనుక హీట్ చేస్తే ఎంత లో టెంపరేచర్ ఒక బిలో 150 to 300 degrees సెంటీగ్రేడ్, లేదా హార్డ్ సోల్డరింగ్ చేయాలన్నప్పుడు బిలో 600 degrees సెంటీగ్రేడ్. సో ఈ టెంపరేచర్స్ దగ్గర మనం ఏంటంటే ఆక్సిసిట్లిన్ ఫ్లేమ్ని కానీ ఎయిర్ ఎసిట్లిన్ ఫ్లేమ్ని కానీ అడ్జస్ట్ చేసుకుంటాం. సో టార్చెస్ యూస్ చేస్తే పార్ట్స్ని హీటింగ్ చేస్తే దాన్ని టార్చ్ సోల్డరింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే డిప్ సోల్డరింగ్. డిప్ అంటే ఏంటి, దేంట్లోనే ఒక మోల్టెన్ బాత్లో డిప్ చేయాలి. సో ఇలా మనం ఒక మోల్టెన్ బాత్ తీసుకుంటున్నాం, దట్ మస్ట్ బి మోల్టెన్ సోల్డర్. సో సోల్డర్ అంతా కూడా ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు స్టిక్ సోల్డర్ తీసుకుంటాం, బట్ ఇక్కడ స్టిక్ కాకుండా హై టెంపరేచర్ దగ్గర దీని అంతటిని మెల్ట్ చేసి ఉంచుతాం. సో డైరెక్ట్గా ఈ మోల్టెన్ సోల్డర్ని మనం వర్క్ పార్ట్స్ మీద కనుక పోర్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, హై టెంపరేచర్ అనేది పార్ట్స్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి జాయినింగ్ అనేది అవుతుంది. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సోల్డరింగ్ ఐరన్స్ కానీ టార్చ్ సోల్డరింగ్ కానీ దేన్ని హీట్ చేయాలి, సోల్డర్ని హీట్ చేయాలి అండ్ వర్క్ పార్ట్స్ని హీట్ చేయాలి. మనం తీసుకున్న సోల్డర్ మోల్టెన్ సోల్డర్ తీసుకున్నాం అనుకోండి, హై టెంపరేచర్ ఉన్నది. సో అలా హై టెంపరేచర్ ఉన్న మోల్టెన్ సోల్డర్ తీసుకుంటే ఈజీగా పార్ట్స్ అనేవి హీట్ అయిపోతుంది. డిప్ సోల్డరింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓవెన్ సోల్డరింగ్. ఓవెన్ సోల్డరింగ్ అంటే ఏంటంటే దీంట్లో ఎంటైర్ అసెంబ్లీ ఏంటంటే మన షోల్డర్ కానీ జాయింట్స్ కానీ అంటే వర్క్ పీసెస్ కానీ సో మొత్తం అసెంబ్లీ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏంటంటే ఒక ఓవెన్లో ప్లేస్ చేస్తాం. బై యూజింగ్ ఓవెన్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, కంపల్సరీ హీట్ అనేది అవుతుంది. సో అలా హీట్ చేస్తే ఓవెన్ యూజ్ చేసి హీట్ చేస్తే దాన్ని ఓవెన్ సోల్డరింగ్ అంటాం. లాస్ట్ వన్ ఏంటంటే అల్ట్రాసోనిక్ సోల్డరింగ్. సో అల్ట్రాసోనిక్ సోల్డరింగ్లో విల్ టేక్ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్, అంటే ట్రాన్స్డ్యూసర్ తీసుకొని ట్రాన్స్డ్యూసర్కి ఎప్పుడైనా ఎలక్ట్రికల్ సప్లై ఇస్తే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి హై ఫ్రీక్వెన్సీ మెకానికల్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ని దేనికి కనెక్ట్ చేస్తాం అంటే సోల్డరింగ్ ఐరన్కి కనెక్ట్ చేస్తాం. సో సోల్డరింగ్ ఐరన్ హీట్ అయ్యి దాని నుంచి సోల్డర్ హీట్ అవ్వాలి అండ్ ఆల్సో వర్క్ పార్ట్స్ కూడా హీట్ అవుతుంది. సో అట్ లాస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే హీటింగే. సో మెథడ్ ఆఫ్ హీటింగ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అయింది, బై యూజింగ్ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్. సో దీన్ని సోల్డరింగ్ ఐరన్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సోల్డర్కి వర్క్కి. సో ఇలా జరిగితే దాన్ని ఏమంటాం, అల్ట్రాసోనిక్ సోల్డరింగ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ సోల్డరింగ్ టాపిక్. సో ఈ సోల్డరింగ్ వలన కూడా మనకి ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అంటే లిమిటేషన్స్ ఉన్నాయి అండ్ అప్లికేషన్స్. సో సోల్డరింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షీట్ మెటల్ వర్క్స్లోని సో పార్ట్స్ని జాయిన్ చేయాలన్నప్పుడు సోల్డరింగ్ ప్రిఫర్ చేస్తాం. లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల జాయింట్ అనేది చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో జాయింట్ ఈజ్ వెరీ ఈజీ టు ప్రొడ్యూస్. సో ఇవి అడ్వాంటేజెస్కి వచ్చేటప్పుడు. అదే లిమిటేషన్స్కి వచ్చేటప్పటికి లిమిటేషన్ ఏంటి అంటే మనకి హై టెంపరేచర్ వరకు హీట్ చేయట్లేదు. అండ్ ఆల్సో మనం ఇక్కడ యూజ్ చేసిన సోల్డర్ ఏంటి, దట్ మస్ట్ బి అన్ అలాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్. సో దీనివల్ల ప్రొడ్యూస్ అయిన జాయింట్ అనేది ఇట్స్ నాట్ అ స్ట్రాంగ్ జాయింట్, వీక్ జాయింట్ అనమాట. అంటే సాఫ్ట్ జాయింట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి దీంట్లో. సో ఇట్స్ ఎ వీక్ జాయింట్. ఇది దీంట్లో వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ అన్నమాట. అప్లికేషన్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం. సో మోటార్ కార్ ఇండస్ట్రీస్లో కానీ లేదంటే రేడియోస్లోని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో మనం చూస్తుంటాం. జనరల్గా ఈ టీవీస్లోని సో అక్కడ ఏంటంటే సోల్డరింగ్ చేస్తారు. జస్ట్ మనకి హార్డ్ జాయింట్ అవసరం లేదు, వీక్ జాయింట్ కావాలి అన్న కేసెస్లో దీన్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఇండస్ట్రీలో కూడా మనకి ఏంటంటే ఫుడ్ కంటైనర్స్ అలాంటివి ఉంటాయి, క్యాన్స్ కానీ. సో అలాంటి వాటిని జాయిన్ చేయాలన్నా కూడా ఆ కేసెస్లో మనం సోల్డరింగ్ వర్క్ని ప్రిఫర్ చేస్తాం.